రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే తీర్చాలంటూ అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో పాటు కార్మిక నాయకులు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జగనన్న వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని, లేకపోతే సమ్మెలో కార్మికుల సమస్యలు తీర్చేంత వరకు కూడా ఇక్కడే కూర్చుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడేందుకు ఓబుల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి తెల్లవారుజాము నుంచి కూడా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె గత 3 సంవత్సరాలుగా సమ్మె చేస్తామని, సమస్యలు పరిష్కారం చేయాలని డిఎంఏ దగ్గర అయితేనేమి మంత్రి దృష్టికి ఎన్నోసార్లు ఎన్నో విజ్ఞప్తి చేసి నిరసన కార్యక్రమాలు ఎన్నో చేసినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు పట్టణాలు జనాభా పెరిగినాయి. ఈరోజు అనంతపురం పట్టణంలో 1200 మున్సిపల్ నామ్స్ ప్రకారం 1280 మంది కావాలా, కానీ 600 మంది ఉన్నారు. రెగ్యులర్ వర్కర్స్ అందరూ ఈరోజు రిటైర్డ్ అయిపోయినారు. వారి స్థానాల్లో భర్తీ చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 123 మున్సిపాలిటీల్లో ఈరోజు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇది ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేయడం జరిగింది. నేను వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తాను, కార్మికులందరూ రెగ్యులైజ్ చేస్తామన్నాడు. అయ్యా నువ్వు అయిపోతున్నావు, ఇంకా ఉంటే మహా అంటే ఇంకొక నెల ఉంటే వెళ్ళిపోతావు. మళ్ళీ ఇంతవరకు చేయకపోతే ఎట్లా? ఎన్నోసార్లు అడిగాం. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు మోసం చేసింది. తను చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎన్నో దృష్టికి తీసుకుపోయాం. రెగ్యులర్ చేయాలన్నాం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలను, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఇంతవరకు అమలు చేయలేదు. అదేవిధంగా క్రాప్ డ్రైవర్సు వాళ్ళకి 18,500 ఇవ్వాలన్నాం, ఇంతవరకు చేయలేదు. ఈ ప్రధానమైన డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం, రెగ్యులర్ చేయాలన్నది మున్సిపల్ కార్మికులు ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని ఇప్పటికే అంగన్వాడీ సమ్మె దిగినారు, అదే ఎస్ఎస్ఏ వాళ్ళ సమ్మె దిగినారు, ఆశా వర్కర్లు సమ్మెలకు సిద్ధమవుతున్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు కూడా ఈరోజు నుంచి పోతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం, మేము CI2 రాష్ట్ర కమిటీగా, నీవు ఈ రకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నీకు నెలన్నర తర్వాత నువ్వు మా అందరి దగ్గరికి రావాలా. కార్మికులందరికీ లక్షలాది కుటుంబాలు ఉన్నాం మేము. మున్సిపల్ కార్మికులు అయితేనేమి, అంగన్వాడీ కార్మికులు అయితేనేమి, ఆశా కార్మిక వర్గం లక్షలాది మంది ఉన్నాం. మీరు మా దగ్గర రావాలా. రేపు మీకేం చెప్పాలో చెప్పాల్సి ఉంటుంది, జవాబు చెప్తారు. అందుకని ఇప్పటికైనా మేల్కోమని చెప్తున్నాం ప్రభుత్వాన్ని. తక్షణం మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేయండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, క్లాబ్ డ్రైవర్లకు 18,500 ఇవ్వండి. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకు ఈరోజు ఇవ్వాల్సినటువంటి హెల్త్ అలవెన్స్ ఇవ్వమని చెప్పేసి ఏవైతే పాత డిమాండ్స్ ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60,000 మంది పైగా మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. అదే రకంగా శాశ్వతమైన పనుల్లో శాశ్వత ఉద్యోగాలు తప్ప కాంట్రాక్ట్, అవుట్సోర్సింగు, NMR రకరకాల పేర్లతో పెట్టకూడదు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే శాశ్వత పని, ఇది మనిషి భూమి మీద జీవించి ఉన్నంతకాలం మనుషులకు ప్రజల సేవలు అవసరం. అందుకని ఇట్లాంటి పనుల్లో రెగ్యులర్ ఉద్యోగులు తప్ప కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందుకని మేము న్యాయమైన కోరిక అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను సమాన పని సమాన వేతనం ఇస్తాను, దశల వారీగా మున్సిపల్ కార్మికులందరూ రెగ్యులర్ చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా రెగ్యులర్ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, 10,700 మంది మాత్రమే చేశారు. దాంట్లో ఒకరు మున్సిపల్ కార్మికులు కూడా రెగ్యులర్ చేయట్లేదు. ఏం పాపం చేశారని మేము అడగదలుచుకున్నాం. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడమే చేసిన పాపమా? అందుకంటే ఎక్కువైనా పని చేస్తున్నాం. పశువుల కంటే హీనంగా మున్సిపల్ కార్మికులు చూసే పరిస్థితి కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ శాఖ మంత్రి గారు కనీసం టైం కేటాయించి మున్సిపల్ కార్మికులు ఏం బాధపడుతున్నారు, ఏం తింటున్నారు అడిగేటువంటి సమయం కూడా లేని పరిస్థితి కొనసాగుతుంది. అందుకని విధి లేని పరిస్థితుల్లో ఈరోజు నిరోధక సమ్మెకి వెళ్తున్నాం. ప్రజానిగ్రహాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యల కోసం పనిచేస్తున్నారు. ప్రజలు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తెరిగి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీ కార్మికులు 15 రోజులు ఆందోళన చేస్తున్నారు. 106,000 మంది ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు దాదాపు 60,000-70,000 మంది ఉన్నారు. అట్లాగే SSAలో పనిచేసి 25,000 మంది ఉన్నారు. ఆశా వర్కర్లు 70,000 మంది పైగా ఉన్నారు. అట్లాగే స్కీమ్ వర్కర్లు అందరూ కలుసుకుంటే దాదాపు 5 లక్షల మంది పైగా ఈ రాష్ట్రంలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మార్చి
కుర్చీలో నీకు బుద్ధి చెప్పబోతారు. నువ్వు బటన్ నొక్కినా అందరికీ అంటే ఆ బటనే నీకు నొక్కి ఆ రకంగా వై నాట్ 175 అంటున్నావు, వై నాట్ 17 అవుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కారం చేయండి, చర్చలు పిలవండి, మీరు చెప్పినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాకముందు గడిచిన పాదయాత్రలో ఖచ్చితంగా వీరిని కాంట్రాక్ట్ కార్మికులని రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఉన్న పరిస్థితి. అయితే కార్మికులను రెగ్యులర్ చేయాల్సింది పోయి 3 లక్షల మంది సుమారు 10,000 మందికి మాత్రం రెగ్యులర్ చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 175 దిశగా వెళ్తున్న జగన్ ప్రభుత్వానికి వై నాట్ 17 దిశగా మాత్రం వెళ్ళే పరిస్థితి కార్మికులు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రెగ్యులర్ దిశగా చేయకపోతే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు తీర్చకపోతే తాము ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. మరోవైపు అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మెను చేస్తున్నారని, అంగన్వాడీల సమస్యలను తీర్చకుండా తీవ్రస్థాయిలో ఇబ్బందులు గురిచేస్తున్న ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెబుతామని చెప్పి మున్సిపల్ కార్మికులు తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి ఈటీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.